హిమమ్మ ఎక్కడున్నావు? హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఎలా స్పెండ్ చేస్తామో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటి ముందు లేవగానే ఇంటి ముందు ఇలా నీళ్ళని చల్లేసి ముగ్గును వేసేసాను. ముగ్గును వేయడం కంప్లీట్ అవ్వగానే ఫ్రెష్ అయ్యి పూజ కోసం పూలను కోసుకెళ్తున్నాను. ఈ పూలన్నీ మా ఇంట్లో పూసిన పూలే అండి. దేవుడి ముందు దీపం వెలిగించడం అయితే పూర్తి అయిపోయింది. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, ఇంకా మా వారికి పిల్లలకి ఈరోజు హాలిడే. ఇంకా వాళ్ళు ముగ్గురు లేవలేదు. నేనైతే లేచి నా పనులను పూర్తి చేసుకుంటున్నాను. దేవుడికి దీపం పెట్టడం పూర్తవ్వగానే కిచెన్లోకి అయితే వచ్చేసాను. గిన్నెలు మొత్తం నైటే కడిగేసుకొని కిచెన్ని ఇలా నీట్గా చేసుకొని పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి కిచెన్ ఇంత నీట్గా ఉంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది కదా. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. చపాతీ కాంబినేషన్లోకి ఆలు టమాటా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఆనియన్ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా పసుపునేసి కలుపుతున్నాను. ఆలు ముక్కలు కూడా వేస్తున్నాను. ముక్కలను ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టేశాను. ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇంకా టమాటా ముక్కల్ని వేస్తున్నాను. మొత్తం కర్రీని మంచిగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపటి వరకు మూతను పెట్టేస్తున్నాను. ఈలోగా చపాతీ కోసం చపాతీ పిండిని కలుపుకుంటున్నాను. పిండిలో కొంచెం ఉప్పును వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను. చపాతీ పిండిని అయితే కలపడం పూర్తి అయిపోయింది. ఇంకా మూతను పెట్టేసి పక్కకు ఉంచేసాను. ఆలు టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాయి కదా, ఇంకా ఎల్లిపాయని దంచేసి ఉప్పు కారం కలిపి వేస్తున్నాను. ఉప్పు కారం వేసాక మంచిగా కూరని ఇలా కలుపుకొని ఒక 1 minute వరకు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసాను. కర్రీ అయితే పూర్తి అయిపోయింది. ఈ కర్రీ చేసేలోపు మా పెద్ద బాబు అయితే నిద్ర లేచాడు. నానా ఈరోజు స్కూల్ ఉందా? ఎందుకు? ఎన్ని డేస్ హాలిడేస్? మరి ఏం చేద్దాం ఈరోజు? ఎక్కడికి వెళ్దాం? మాదాపురమా? లాస్ట్ వీక్ వెళ్ళాంగా మాదాపురం. మాదాపురం అంటే మా అమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది ఒకే ఊరు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా మేము ఎక్కువ మాదాపురమే వెళ్తుంటాము. ఇంకా చిన్న బాబు కూడా లేచాడు. హిమమ్మ లేచావా? లేమ్మా. అమ్మా బ్రష్ చేయాలి. వద్దా? స్కూల్కి వెళ్తావు ఈరోజు? వెళ్ళవా? ఎందుకు? పాలు బ్రెడ్ తింటావా? మరి పాలు బ్రెడ్ తినాలంటే బ్రష్ చేయాలిగా నానా. పెద్ద బాబు నిద్రలో వేస్తే మేము ఎక్కడున్నా కూడా మా దగ్గరకు వచ్చేస్తాడు. కానీ చిన్న బాబు అలా కాదు. బెడ్ మీద నుంచి లేవకుండానే బెడ్ మీద ఉండి అమ్మ అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు. వీళ్ళు లేస్తే మాత్రం నేను, మా వారు, మా పెద్ద బాబు ఎక్కడున్నా సరే చిన్నోడి దగ్గరికి వెళ్ళాల్సిందే. మేము వెళ్ళి బయటకు తీసుకొని వచ్చే వరకు వాడైతే రూమ్లోంచి బయటికి రాడు అసలు. దమ్మ ఓకే ఓకే. అమ్మ దగ్గరికి వస్తావా నాన్న దగ్గరికా?
తిందాం పదా. వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలకైతే బ్రష్ లోపలే చేపిస్తున్నాము. ఎందుకంటే బయట బాగా చలిగా ఉంటుంది కదా, వాళ్ళు ఉండలేకపోతున్నారు. చిన్నోడికి బ్రష్ చేపియాలంటే మాకు ప్రతిరోజు ఒక ½ టైం కంపల్సరీ కావాల్సిందే. అంత ఈజీగా అయితే బ్రష్ చేయడు వాడు. చూసారా, పేస్ట్ను కూడా వాడే వేసుకుంటాడంట. ఇలా బ్రష్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, పేస్ట్ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తానే చేసుకుంటా అంటాడు. బ్రష్ చేయడానికి ఇవన్నీ వంకలు. ప్రతిరోజు వాళ్ళ నాన్నది డ్యూటీ బ్రష్ చేయించడం వరకు. ఇంకా నేను బ్రష్ చేయించాలంటే నా పని మొత్తం ఇక్కడే ఆగిపోతుంది కదా, అందుకే పాపం వాళ్ళ నాన్న భరిస్తాడు వాడిని. ఎలాగో ఒకలాగా అదో ఇదో మాటలు చెప్పేసి బ్రష్ చేపిస్తున్నారు వాళ్ళ నాన్న. ఇంకా చిన్నోడిది పూర్తవగానే పెద్దోడికి స్టార్ట్ చేసేసాడు. పెద్దోడు ఎంత ఫస్ట్ క్లాస్కి వచ్చినా సరే బ్రష్ మాత్రం వాళ్ళ నాన్న ఓన్గా చేసుకొనియడు, వాళ్ళ నాన్నే బ్రష్ చేపిస్తారు. నేనైతే ఇంకా చపాతీ స్టార్ట్ చేసేసాను. చపాతీలని ఆయిల్ కాకుండా నెయ్యి వేసి కాలుస్తున్నాను. ఎందుకంటే నెయ్యి వేస్తే పిల్లలు మంచిగా తింటున్నారు చపాతీలు. మాకు నెయ్యి మా అత్తయ్య పంపిస్తారు ఇంటి దగ్గర నుంచి. పెద్ద బాబు కూడా వాడికి నచ్చినట్టు పిండిని నచ్చిన షేప్లో చేసుకుంటున్నాడు. చపాతీలు చేయడం అయితే ఫినిష్ అయింది. ఇంకా చపాతీలు మా వారికన్నా పిల్లలకైతే పెట్టేశాను. మా పెద్ద బాబు మోక్షి వాడికి ఇష్టం వచ్చినట్టు రోల్ చేసుకొని తింటున్నాడు. ఆలు పరోటా అంట అది. ఇంకా అందరం టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇన్ని గిన్నెలు పడ్డాయి. మిగిలిన కొన్ని గిన్నెలు కూడా కడిగేసాను. ఇంకా టిఫిన్ చేయగానే మా వారు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే ఏదో పని మీద బయటికి వెళ్ళారు. మా వారితో పాటు పెద్ద బాబు కూడా వెళ్ళాడు. బుడ్డిగాడు పొద్దున్న లేవగానే పాలు బ్రెడ్ అడిగాడు కదా, ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు బ్రెడ్ తీసుకొస్తా అన్నారు. అందుకే పాలని వేడి చేస్తున్నాను. టిఫిన్ చేయడం పూర్తవగానే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. గిన్నెలు కడిగి కొంచెం అది ఇది పని చేసేసరికి బట్టలు వాషింగ్ కూడా అయిపోయింది. ఇంకా బట్టలనే ఆరేసాను. అమ్మా, ఎవరు కావాలి నీకు? ఎక్కడికి? అగ్గో నా నాన్నయ్య. బయటికి తనని తీసుకెళ్ళలేదని పాపం బుడ్డోడు బాగా ఏడ్చాడు. అమ్మా, పోయిందా? నీట్గా ఉందా ఇప్పుడు? ఉందా? ఎక్కడికి? ఇంకా చాలులే నాన్న, ఇంకా చాలు. మార్నింగ్ నేను టిఫిన్ కోసం చపాతీలు చేస్తున్నప్పుడు నా పక్కనే మా పెద్ద బాబు కూడా వాడికి నచ్చిన షేప్లో ఆ చపాతీ పిండితో ఏదో షేప్స్ చేశాడు. అవి మీకు చూపించడం మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మోక్షి, ఏంటి అవి? ఏం షేప్స్? ఇదేమో స్నేక్, ఇదేమో షార్క్, ఇదేమో కేక్ బన్,
ఇదేమో ఫిష్, ఇదేమో ఫిష్ కాళ్ళు. మా వారు పెద్ద బాబు బయట నుంచి వచ్చారు కానీ బ్రెడ్ తీసుకురావడం మర్చిపోయారంట. మా వారు మళ్ళీ చిన్న బాబుని తీసుకొని బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళారు. గోరింటాకు, ఇదేమో మనం ఎట్టుకుంటాం అది. ఏం తీసుకొచ్చుకున్నావు హిమమ్మ? క్రీమ్ బన్ ప్యాకెట్ ఒకటే తీసుకొచ్చారని మా పెద్దోడైతే అలిగాడు. ఏంటిది హిమమ్మ అది? ఏంటిది? ఎడ్డా? ఏంటిది మమ్మ? అన్నయ్య కొంచెం ఇవ్వు. ఇటు నేను పీసెస్ కట్ చేసి ఇస్తా. నీకు ఇబ్బంది అవుతుంది నీకు తినడం. నేను పీసెస్ కట్ చేసి ఇస్తా. కొంచెం అన్నయ్య కొంచెం, నీకు కొంచెం. ఇందులో తినలేవు. ఓకే, ప్లేట్లో కట్ చేసుకొని వస్తా. బా మస్తు వచ్చిందిరా. ఇంకా ఇంకమ్మా మోక్షి మొత్తం నీకు పెద్ద తిన పోతున్నాయి. హిమమ్మ మరి బ్రెడ్ పాలు కావాలా వద్దా? ఇంకా కావాలా బ్రెడ్ పాలు? మోక్షి మరి నీకు బ్రెడ్ పాలు కావాలా వద్దా? పిల్లలు క్రీమ్ బన్ను తినగానే ఇంకా ఇద్దరికి స్నానం చేపిచ్చేసాను. మా అక్క ఈరోజు ఇంట్లో పాయసము పులిహోర చేసిందంట. మాకు కూడా పంపించింది. ఇద్దరు పిల్లలకి తినిపించాము. ఇంకా పడుకొని ఈవినింగ్ 4కి నిద్ర లేచారు. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? వెంచర్కి వెళ్దామా హిమమ్మ? ఆడుకోవడానికి వెంచర్కి వెళ్దామా? ఓకే మరి రెడీ అవుదామా? ఓకే మరి రెడీయా? హిమమ్మ నువ్వు రెడీ అయ్యావా? నాన్న అడగండి మరి. నాన్న వెంచర్కి వెళ్దామా? వెంచర్కి వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ మా బండి సర్వీసింగ్కి ఇచ్చారు మా వారు. ఇప్పుడు ఆ బండిని తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే రోడ్ మీద వెయిట్ చేస్తున్నాను. మా పెద్ద బాబు మా అక్క వాళ్ళతో వెళ్ళిపోయాడు. మా చిన్న బాబు మా వారు బైక్ని తీసుకురావడానికి వెళ్ళారు. అమ్మా బండిని తీసుకొచ్చావా? అవునా, నేను ఎక్కనా మరి? వెంచర్కి మాకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 5 మినిట్స్లో వెళ్ళిపోతాము. మేము వెళ్తున్న వెంచర్ని అయితే కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ ఇల్లులేమి కన్స్ట్రక్షన్ చేయలేదు. అందుకే పిల్లలు అక్కడ ఫ్రీగా ఆడుకుంటారు కదా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తున్నాము ఈవినింగ్ టైంలో. వెంచర్లోకి అయితే వచ్చేసాము. మా అక్క వాకింగ్ చేస్తుంటే మా వారు బైక్ని డైరెక్ట్ మా అక్క దగ్గరికి తీసుకెళ్ళి ఆపేశారు. బండెక్కు అలిగిపోతున్నా ఉంటారు. ఇటు ఎక్కువ బండెక్కి. ఓకే, నాన్న రావట్లే. పిలు నాన్న ఫాస్ట్గా రాను. అన్నయ్య వాళ్ళేరే? అమ్మా అవునా, కార్ దగ్గర వాకింగ్ చేద్దామా? నువ్వు రన్నింగ్ చేస్తావా?
నచ్చిందా? పద ఫాస్ట్కి వెళ్ళి పెద్ద మమ్మీని టచ్ చేయపు. ఓనర్ పేరు ఏం పేరు వస్తుందండి? చేంజ్ ఎందుకు? టచ్ చేయాలి పెద్ద మమ్మీని. వదిన మధ్య వాకింగ్లో పోటీ పడ్డారు. ఎవరు ఫాస్ట్గా వెళ్తారో. వీళ్ళిద్దరు వాకింగ్ కాంపిటీషన్ ఏమో కానీ వీళ్ళ వెనకాల పరిగెత్తడం అయితే నా వల్ల అవ్వట్లేదు. దా మోక్షమా, కింద పడతావు, కోసుకుంటాయి. వామ్మో అవి కళ్ళల్లో పడతాయి. వచ్చేసాయి బయటకు, వచ్చేసాయి. వద్దు వద్దు నాన్న. మోక్షి వచ్చేసాయి. ఏం చేస్తున్నావు మమ్మా? క్లీన్ చేస్తున్నావా? హ్యాండ్తో కాదు, క్లాత్ తీసుకో. అన్నని క్లాత్ అడుగు. ప్లీజ్ అన్నయ్య. మళ్ళీ దానికున్న డస్ట్ కార్ కంటిద్దురాని. షార్ట్ కట్లో వచ్చిండా? పిల్లలు అయితే వచ్చిన దగ్గర నుంచి కారు తూర్చే పనిలోనే ఉన్నారు. మేమందరం ఒక దగ్గర ఉంటే బుడ్డోడు అక్కడ మాత్రమే మాకు దూరంగా వెళ్ళి ఆడుకుంటున్నాడు. మేము పిలవంగానే ఆ చైర్ కింద నుంచి చూస్తున్నాడు. మమ్మల్ని ఎక్కడున్నావు? హిమమ్మ పైకి వచ్చేసాయి. ఏంటి మమ్మా? టీ. దిస్ ఈజ్ టీయా? ఇంకా టీ తర్వాత ఇంకేం చేస్తున్నావు ఇప్పుడు? లెటర్ ఏరోప్లానా? ఇంకొద్దులేదా అమ్మ, లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదా. మళ్ళీ రేపు వచ్చి ఆడుకుందా. ఈవినింగ్ 4:30కి వచ్చాం కదా మేము వెంచర్కి. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇంటికి రాగానే పిల్లలకి అన్నం పెడుతున్నాను. వెంచర్లో ఆడి ఆడి అలసిపోయారు కదా, తొందరగా నిద్రపోతారని. ఎన్ని మాటలు చెప్పినా చిన్నోడైతే అన్నం అంతగా తినలేదు. పెద్ద బాబు అయితే అన్నం తింటుంటేనే నిద్ర వచ్చేస్తుంది. పెద్ద బాబు అన్నం తినేసి పడుకున్నాడు, కానీ చిన్న బాబుకి 1/2 అవర్ పైనే తినిపించాను. ఇంకా అందరం అన్నం తినడం కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలు మొత్తం కడిగేసి కిచెన్ ఇలా నీట్గా చేసేసాను. ఇంకా మా చిన్న బాబు అయితే ఆడుతూనే ఉన్నాడు. ఏ టైంకి పడుకుంటాడో ఏమో మరి.
ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఈ మమ్మ బాయ్ చెప్పు.